మన భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఏర్పడింది అని అనుకుంటాం. కానీ ఆది మానవుల కాలం నుండి మొదలుపెట్టి 1950 జనవరి 26న అమల్లోకొచ్చిన భారత రాజ్యాంగం వరకు ప్రతి దశ ఒక ఇటుక లాంటిది. ఒక్కో ఇటుక ఎలా పేర్చబడిందో చూద్దాం రండి. సమూహ జీవనం ఇంకా నియమాలు. ఆది మానవులు గుంపులుగా వేటాడుతూ ఆహారం పంచుకుంటూ జీవించారు. అందరూ కలిసి బతకాలి అనే ఆలోచన రాజ్యాంగంలోని ఫ్రెటర్నిటీకి మూలం. సింధు నాగరికత పట్టణ ప్రణాళిక. హరప్ప మొహంజదారోలో మరుగునీటి వ్యవస్థ, గ్రిడ్ రోడ్లు, ధాన్యాగారాలు ఉన్నాయి. అంటే ప్రజా సంక్షేమం కోసం పాలకులు బాధ్యత వహించాలి అనే భావన మొదలైంది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి మూలం. వాణిజ్య ముద్రలు, కొలతలు. ఒకే రకమైన తూనికలు, కొలతలు వాడారు. దేశమంతటా ఒకే న్యాయం, ఒకే పరిపాలన అనే ఆలోచన. ఆర్టికల్ 1 ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఆలోచనకి దారితీసింది. వేదకాలం ఇంకా జనపదాలు. సభా సమితి. ఋగ్వేదంలో రాజుకు సలహా ఇచ్చే సభ, సమితి అనే సంస్థలు ఉన్నాయి. రాజు నిరంకుశుడు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మంత్రిమండలికి మొదటి నమూనా. ధర్మం అనే భావన. రాజు కూడా ధర్మం అనే చట్టానికి లోబడి ఉండాలి అనేది రూల్ ఆఫ్ లా. ఆర్టికల్ 14 సమానత్వంకి మూలం. 16 మహాజనపదాలు. కొన్ని రాజ్యాలు, కొన్ని గణతంత్రాలు ఉండేవి. వైశాలి, లిచ్చావి గణతంత్రాలు. వి ద పీపుల్ అనే ప్రజాస్వామ్య స్ఫూర్తి రిపబ్లిక్ అనే పదానికి మూలం. మౌర్య ఇంకా గుప్త సామ్రాజ్యాలు. అశోకుని ధమ్మం. అశోకుడు శాసనాల్లో అన్ని మతాలను గౌరవించండి, జంతువులను హింసించవద్దు, తాగునీటి బావులు తవ్వించండి అన్నాడు. ఇవే ఆర్టికల్ 25 to 28 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 48A పర్యావరణ పరిరక్షణ, డిపిఎస్పిలో సంక్షేమ రాజ్య భావనకి మూలం. కౌటిల్యుని అర్థశాస్త్రం. రాజు విధులు, పన్నులు, న్యాయ వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ గురించి రాశాడు. బలమైన కేంద్ర ప్రభుత్వం, ఐఏఎస్ లాంటి అధికార యంత్రాంగం యూనియన్ లిస్ట్కి ప్రేరణ. గ్రామ సభలు. గుప్తుల కాలంలో గ్రామ పరిపాలన బలంగా ఉండేది. 73rd and 74th అమెండ్మెంట్ పంచాయతీ రాజ్, మున్సిపాలిటీలు. మధ్యయుగం. ఢిల్లీ సుల్తానులు ఇంకా మొఘలులు. రెవెన్యూ వ్యవస్థ. షేర్షా సూరి, కొలతలు, రూపాయి, గ్రాండ్ ట్రంక్ రోడ్. ఆర్టికల్ 265 నో ట్యాక్స్ వితౌట్ అథారిటీ ఆఫ్ లా. ఆర్థిక వ్యవస్థ ఏకీకరణకి మూలం. మన్సబ్దారీ సుభాలు. మొఘలులు పరిపాలనా విభాగాలు. భారత్లో ఫెడరల్ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర జాబితాలకి అనుభవం. దీన్ ఈ ఇలాహీ అండ్ సుల్హీ కుల్. అక్బర్ మత సామరస్యం పాటించాడు. ఆర్టికల్ 15 మత వివక్ష నిషేధం, సెక్యులరిజం అనే పదం 1960లో 1976లో చేరిన భావన పాతదే. స్థానిక న్యాయం. కాజీలు, పంచాయతీలు. ఆర్టికల్ 39A ఉచిత న్యాయసాయం, గ్రామ న్యాయాలయాలు. భక్తి ఇంకా సూఫీ మూమెంట్స్. బసవన్న, కబీర్, నానక్, తుకారాం అందరూ సమానత్వాన్ని బోధించారు. ఇవి ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం, ఆర్టికల్ 15
16 సమాన అవకాశాలకు మూలం. ప్రాంతీయ భాషలు వికాసం. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, భక్తి సాహిత్యం. 8వ షెడ్యూల్ 22 భాషలకు గుర్తింపు. ఆర్టికల్ 345, 347 రాష్ట్ర భాషలు. 1వ ఎలిజబెత్ రాణి ఒక చార్టర్ చట్టం చేసింది. దాని ద్వారా 1600 CEలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. చార్టర్ అంటే ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అని అర్థం. ఈ ఒప్పందంలో భాగంగా ఏదైనా ఒక సంస్థకు తన కార్యక్రమాల నిర్వహణకు గాను అనుమతి మంజూరు చేస్తారు. రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ అనగా కంట్రోల్. లార్డ్ జాన్ బర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టంను రూపొందించడం జరిగింది. ఈ చట్టంను 1773 మే నెలలో 18వ తేదీన అప్పటి ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి చేసినందుకు గాను దీనిని రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం కనుక దీనిని భారతదేశపు మొట్టమొదటి లిఖిత చట్టంగా ఫస్ట్ రిటన్ చార్టర్గా పేర్కొంటారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ పరిపాలన విధానాలను మొదటిసారిగా గుర్తించి భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసింది. ఈ చట్టంలోని ముఖ్య అంశాలు: బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. బొంబాయి, మద్రాస్ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడిన వారు వారెన్ హాస్టింగ్స్. పాలనలో ఇతనికి సాయం చేయడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 సభ్యులు: ఫిలిప్ ఫ్రాన్సిస్, రిచర్డ్ బోర్వెల్, జాన్ క్లావరింగ్, జార్జ్ మాన్సన్. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో 1+3 కూడిన సుప్రీంకోర్టును కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. 1787లో ఇతను మొట్టమొదటి అభిశంసనను ఎదుర్కొన్నాడు. జాన్ హైడ్, రాబర్ట్ చాంబర్స్, స్టీఫెన్ సీజర్, లెమైస్టర్ ఇతర న్యాయమూర్తులు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రివీ కౌన్సిల్కు అపీల్ చేసుకోవచ్చు. భారతదేశంలో కంపెనీ యొక్క రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నింగ్ బాడీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ చట్టం కంపెనీ అధికారులు ప్రైవేట్ వ్యాపారాన్ని మరియు ప్రజల నుండి బహుమతులు, లంచాలు తీసుకోవడాన్ని నిషేధిస్తుంది. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల వరకు వ్యాపార గుత్తాధిపత్యం, ట్రేడ్ మోనోపలీ కల్పించడం జరిగింది. అంటే బ్రిటన్ నుంచి ఇంకే కంపెనీ ఇండియాతో ట్రేడ్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ కేవలం
ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే. తర్వాత అమెండ్మెంట్ యాక్ట్ 1781. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లోపాలను సవరించడం కోసం 1781ను బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ చట్టంను అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ 1783 to 1801 ప్రతిపాదించడం వలన దీనిని పిట్స్ ఇండియా యాక్ట్గా పిలుస్తారు. ఈ చట్టంలోని ముఖ్య అంశాలు: ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను వేరు చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంపెనీ కంట్రోల్. ఇది కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను నిర్వహిస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తుంది. పై రెండు సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్స్ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణాధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యనిర్వహణ మండలిలో సభ్యులు సంఖ్యను 4 నుండి 3కు తగ్గించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించింది. ఈ చట్టం ద్వారా భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం లభించింది. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీనిని పేర్కొన్నారు కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగిల్స్. చార్టర్ యాక్ట్ 1793. ఈ చట్టం చేసిన సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా కారన్ వాలిస్ ఉన్నారు. భారతదేశంలో కంపెనీకి గల వ్యాపార గుత్తాధిపత్యంను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారంను కల్పించారు. వీటో అధికారం అంటే ఇతను గనక ఏ చట్టాన్నైనా రద్దు చేస్తే ఆ చట్టం ఇక చెల్లదు. భారతీయులకు వివాహం, వారసత్వం, మత విషయాలకు మరియు ఆస్తుల హక్కులకు సంబంధించిన గవర్నర్ జనరల్ చేసే నిబంధనలకు చట్టాలతో సమానమైన విలువ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న అధికారుల యొక్క జీతభత్యాలు భారతదేశ రెవెన్యూ నుండి చెల్లించబడతాయి. పార్లమెంట్లో కూర్చోవడానికి బోర్డ్ కార్యదర్శికి అనుమతి లభించింది. ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. నెక్స్ట్ చట్టం చార్టర్ యాక్ట్ 1813. ఈ చట్టం ద్వారా కంపెనీ యొక్క పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. తూర్పు ఇండియా కంపెనీ యొక్క స్వామ్యపు హక్కు మోనోపోలిస్టిక్ రైట్ ఒక తేయాకు మరియు నల్ల మందు లేదా ఓపియం వ్యాపారంలో చైనాతో వ్యాపారం మినహా మిగిలిన అన్ని వస్తువులు వ్యాపారంలో రద్దు చేయబడింది. అనగా ఈఐసి ఒక పరిపాలనాపరమైన సంస్థగా మాత్రమే కొనసాగును. స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించడం జరిగింది. భారతీయులకు విద్యాపరమైన అధ్యయనం
కోసం ప్రతి సంవత్సరం ₹1,00,000తో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఇది ఆంగ్ల భాష విద్యా వ్యాప్తికి కేటాయించబడింది. భారతదేశంలో మత వ్యాప్తి కొరకు క్రైస్తవ మిషనరీలకు అనుమతి ఇచ్చారు. వీరు చర్చులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ నెలకొల్పి మత మార్పిడిలకు పాల్పడ్డారు. సివిల్ సర్వీస్లలో ఎంపికైన సివిల్ సర్వెంట్లకు శిక్షణ, వసతులను కల్పించడం అయినది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1833. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఆ విధంగా అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న విలియం బెంటింక్ మొదటి భారత గవర్నర్ జనరల్ అయ్యాడు. ఈ చట్టంలోని ముఖ్య అంశాలు: ఈ చట్టం ద్వారా బొంబాయి, మద్రాస్ గవర్నర్లు శాసనాధికారాలను తొలగించి మొత్తం బ్రిటిష్ ఇండియాలోని శాసనాధికారాలను భారత గవర్నర్ జనరల్కు అప్పగించడం జరిగింది. తద్వారా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రాంతాల అధికారాన్ని భారత ప్రభుత్వం పరిధిలోనికి తెచ్చినట్లయింది. కావున ఈ చట్టం ఇండియాలో కేంద్రీకృత పాలనకు చివరి దశగా పిలుస్తారు. ఈ చట్టం కంటే ముందు చట్టాలు కింద శాసనాలు, రెగ్యులేషన్స్ అనేవారు. ఈ చట్టం తర్వాత ఏర్పడిన శాసనాలను యాక్ట్స్ అని వ్యవహరించడం జరిగింది. తేయాకు చైనాతో వ్యాపారం విషయంలో కూడిన కంపెనీ గుత్తాధిపత్యాన్ని ఈ చట్టం ద్వారా రద్దు చేయడం జరిగింది. భారతదేశంలోని కంపెనీ భూభాగాన్ని బ్రిటిష్ రాజు మరియు అతని వారసులకు చెందిన ట్రస్ట్ అని ఈ చట్టంలో పేర్కొనబడింది. సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకి ప్రవేశం కల్పించుటకు ఈ చట్టం ప్రయత్నించినప్పటికీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడంతో దీన్ని అమల్లోకి తీసుకురాలేకపోయారు. మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయ సభ్యులు, లా మెంబర్స్ యొక్క నియామకం జరిగింది. లార్డ్ మెకాలే మొదటి న్యాయ సభ్యుడు అయ్యాడు. ఈ చట్టం లా కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. 1853 చార్టర్ యాక్ట్. చార్టర్ చట్టాలలో ఇది చిట్ట చివరి చట్టం. అతి తక్కువ కాలంలో అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఇది. ఈ చట్టం కంపెనీ పాలనను పొడిగించింది, కానీ ఇంతకుముందు ఉన్న మాదిరిగా ఏ విధమైన నిర్దిష్ట గడువును 20 సంవత్సరాల గడువు సూచించలేదు. పై నిర్ణయాలతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయింది. ఈ చట్టంలోని ముఖ్య అంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన కార్యనిర్వహణకు అధికారాలను ఈ చట్టం మొట్టమొదటిసారిగా వేరు చేసింది. గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో 6 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. శాసనాలు రూపొందించడానికి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేషన్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ మినీ పార్లమెంటుగా పేర్కొంటారు. ఈ చట్టం మొదటిసారిగా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించింది. దాంతో గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని 6 కొత్త శాసనసభ్యుల్లో 4 మద్రాస్, బొంబాయి, బెంగాల్ మరియు ఆగ్రా ప్రావిన్సులలో నుంచి నియమించారు. సివిల్ సర్వీస్
పరీక్షలలో బహిరంగ పోటీ లేదా సార్వజనిక పద్ధతిని అంటే ఓపెన్ మెరిట్ సిస్టమ్ పెట్టి భారతీయులకు అవకాశం కల్పించారు. ఇందుకోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రాత పరీక్షను నిర్వహించారు. లా కమిషన్ చట్టాలను రూపొందించటానికి కమిషనర్లను ఏర్పరిచి క్రింది చట్టాలను రూపొందించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1861. 1858 నుండి 1947 మధ్య కాలంలో చేసిన చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అని పేర్కొంటారు. భారత ప్రభుత్వ చట్టం 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1857లో సిపాయిల తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా అణచలేదనే ఉద్దేశంతో పార్లమెంట్ 1858 చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. దీని ప్రకారం భారతదేశం బ్రిటిష్ మహారాణి పేరుపై పాలించబడుతుంది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు: భారత గవర్నర్ జనరల్ అనే హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి యొక్క ప్రాతినిధిగా వైస్రాయ్ పాలిస్తాడు 5 సంవత్సరాలు. ఆ విధంగా భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్గా నియమితులైన వారు లార్డ్ చార్లెస్ కానింగ్. కొత్తగా భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని సృష్టించారు. ఇతను బ్రిటన్ మంత్రివర్గంలో సభ్యుడు అయి ఉండి బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా 15 మంది సభ్యులతో కూడిన సలహా మండలి అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఈ విధంగా నియమించబడిన మొదటి భారతదేశ రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్, చివరి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ డైరెక్టర్. ఇండియా మరియు ఇంగ్లాండ్లో దావాల వ్యవహారం చూడటం కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యవస్థను రద్దు చేసి ద్వంద్వ పాలనకు ముగింపు పలికారు. భారత పాలన వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో అంటే హైరార్కీలో కేంద్రీకృత పాలన వ్యవస్థను ఈ చట్టం ప్రవేశపెట్టింది. ఈ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ఈ చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొన్నారు. విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మగ్నకాట వంటిదిగా అభివర్ణించింది. ఈ చట్టాన్ని టిబి మెకాలే ప్రజ్ఞ నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా పేర్కొన్నారు. బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన కౌన్సిల్ చట్టాలు 3. అవి 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం. కౌన్సిల్ చట్టాల ప్రధాన ఉద్దేశం భారతదేశంలో చట్ట సభలను ఏర్పాటు చేసి క్రమక్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం. కౌన్సిల్ చట్టం 1861 శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. 1862లో అప్పటి వైస్రాయ్ లార్డ్
కానింగ్ ముగ్గురు భారతీయులను అనధికార సభ్యులుగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. ఈ విధంగా నామినేట్ చేయబడిన భారతీయులు బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, బాంబే ప్రెసిడెన్సీ. 1833లో చార్టర్ చట్టం ప్రకారం తొలగించిన ముంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను ఈ చట్టం ద్వారా పునరుద్ధరించారు. అందుకే ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. 1773 చట్టాన్ని కేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, పంజాబ్లలో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా 6 నెలల కాల పరిమితి గల ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారంను వైస్రాయ్కి కల్పించారు. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో మంత్రిత్వ శాఖల కేటాయింపు పద్ధతిని గుర్తించి కొనసాగించారు. 1862లో వరుసగా కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. 1866లో అలహాబాద్ హైకోర్టును ఏర్పాటు చేశారు. శాసన మండలి సభ్యుల సంఖ్యను 6 నుండి 10కి పెంచారు. 1860లో కేంద్ర స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తర్వాత 1892 కౌన్సిల్ చట్టం. కేంద్ర ప్రావిన్షియల్ శాసనసభల్లో అనధికార సభ్యులు సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్ర శాసనసభలో అనధికార సభ్యుల సంఖ్య 10 మందికి తక్కువ కాకుండా 16 మందికి మించకుండా ఉండాలి అని చెప్పారు. ప్రావిన్షియల్లో శాసనసభలలో అనధికార సభ్యుల సంఖ్య 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా ఉండాలి అని చెప్పారు. కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలలో అనధికార సీట్లను నింపే క్రమంలో పరిమితమైన మరియు పరోక్షమైన అని మాత్రమే ఈ చట్టంలో పేర్కొనబడింది. ఎక్కడా కూడా ఎన్నిక అనే పదం ఈ చట్టంలో వాడలేదు. కేంద్ర శాసన మండలికి ఎన్నికైన భారతీయులు సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, రాస్ బిహారీ ఘోష్, దాదాభాయ్ నౌరోజీ, బిల్ గ్రామీ బడ్జెట్పై మాట్లాడే అధికారాన్ని మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసే అధికారాన్ని ఈ చట్టం ద్వారా సభ్యులకు కల్పించారు. కానీ ఈ ప్రశ్నలను అడగటానికి గవర్నర్ మరియు గవర్నర్ జనరల్ల యొక్క ముందస్తు అనుమతి పొందాలి. సివిల్ సర్వీస్ల వయోపరిమితి 1878లో 19 సంవత్సరాలకు తగ్గించారు. మరలా ఈ చట్టం ద్వారా 24 సంవత్సరాలకు పెంచారు. కౌన్సిల్ చట్టం 1909 లేదా మింటో మోర్లీ రిఫార్మ్స్. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, భారత వైస్రాయ్ లార్డ్ మింటోలీ కలిసి ఈ చట్టాన్ని రూపొందించడంతో ఈ చట్టాన్ని మింటో మోర్లీ రిఫార్మ్స్ అని అందరూ అంటారు.
బ్రిటిష్ సాంప్రదాయం ప్రకారం మొదట భారత రాజ్య కార్యదర్శి పేరు, తరువాత వైస్రాయ్ పేరును పేర్కొంటారు. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు కేంద్ర, రాష్ట్ర శాసన మండలాలలో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు. వైస్రాయ్ కేంద్ర కార్యనిర్వాహక కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 16 నుండి 60కి పెంచడం జరిగింది. వైస్రాయ్ కార్యనిర్వాహకు మండలిలో మొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని అందించారు. ఆ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం పొందిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. రాష్ట్ర శాసన మండలులలో సభ్యుల సంఖ్యను ఒకే విధంగా పెంచలేదు. పంజాబ్, అస్సాం, బర్మాలలో రాష్ట్ర శాసన మండలులో సభ్యుల సంఖ్యను 30కు పెంచారు. అదేవిధంగా మద్రాస్, ఒరిస్సా, బీహార్, బెంగాల్ రాష్ట్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్యను 50కు పెంచడం జరిగింది. మన దేశంలో మొదటిసారిగా విచక్షణాత్మక ఓటింగ్ విధానం పరిమితి ప్రవేశపెట్టారు. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు ఈ చట్టం ద్వారా ప్రారంభమయ్యాయి. ఈ చట్టం ద్వారా ముస్లింలకు, వ్యాపార సంఘాలకు, ప్రెసిడెంట్స్, కార్పొరేషన్లకు, జమీందార్లకు మరియు విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరిగింది. ముస్లింలకు మాత్రం మతపరమైన ప్రాతినిధ్యం కల్పించి ప్రత్యేక నియోజక గణాలను స్పెషల్ ఎలక్టోరేట్స్ ఏర్పరిచారు. ఈ ప్రత్యేక నియోజక గణాలలో ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లే ఎన్నుకుంటారు. అందుకే లార్డ్ మింటోను ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్గా పేర్కొంటారు. క్రిటిసిజం. హిందూ ముస్లింల మధ్య ఈ చట్టం వేర్పాటు బీజాలను నాటి భారత విభజనకు దారితీసిందని జవహర్లాల్ నెహ్రూ విమర్శించాడు. అదేవిధంగా ఈ చట్టం మతతత్వాన్ని శాసనం చేసినట్లుగా విమర్శించారు. లీగలైజ్డ్ కమ్యూనిజం. ఈ చట్టం అసలు రూపం కన్నా నీడను మాత్రమే మిగిల్చిందని, merely a shadow rather than substance అని విమర్శించారు. సో దిస్ ఈస్ ఫర్ టుడే పార్ట్ 1. పార్ట్ 2 త్వరలో రాబోతుంది. అండ్ పార్ట్ 2 తర్వాత 11th క్లాస్ NCERTని మొదలు పెట్టబోతున్నాం. రోజు ఒక వీడియో వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎస్టర్డే కరెంట్ అఫైర్స్కి ఈరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయొచ్చు అని నేర్పిస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి మీకు ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ కావాలని. మీకు నచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. జై హింద్.